ఇవాళ బీజేపీ వైఖర్యంలో మొదటి నుంచి కూడా బీజేపీ హిందువులకు సపోర్ట్ గానే ఉంటుంది. మా యొక్క ఇక్కడ ఉన్నటువంటి మా జిల్లా అధ్యక్షుడు వారు కూడా వచ్చిపోయారు ఇక్కడికి. ఆల్రెడీ లంకల దీపక్ రెడ్డి గారు కూడా వచ్చిపోయారు. అట్లాగే మా చింతల రామచంద్రారెడ్డి గారు కూడా ఇక్కడికి వచ్చిపోయారు. వాళ్ళను మా కార్పొరేటర్స్ అందరూ కూడా సపోర్ట్ గా ఉన్నాము. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నుంచి మాత్రం 100% మేము సపోర్ట్ చేస్తాము. ఇవాళ నేను కూడా రావడం జరిగింది ఇక్కడికి. ఇంకొక విషయం చెప్తున్నాను, నేను రోహింగ్యాల పైన పోరాటం చేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి రోహింగ్యాలను పంపించాలని చెప్పేసి. కానీ నిజంగా వాస్తవం చెప్పాలంటే అసలైన రోహింగ్యాలు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ రోహింగ్యాలను అందరూ కూడా దించకపోతే మాత్రం ఖచ్చితంగా దేశంలో ఈ యొక్క హైదరాబాద్ లో ఉన్నటువంటి అన్ని గుళ్ళను కూడా వాళ్ళు కూర్చోడానికి రెడీగా ఉన్నారు. సో మీరు అంటే పర్టికులర్ గా చూస్తే ఇక్కడ బస్తీవాసులు మాత్రమే బోనాలతో సమర్పించడం జరుగుతుందా, లేకపోతే బీజేపీ నుండి కూడా ఎవరైనా బోనాలు తీసుకురావడం జరుగుతుందా? పార్టీలు ఏం లేవండి. ఇక్కడ జెండా ఒకటే, ఎజెండా ఒకటే. కేవలం మా గుళ్ళను మేము కాపాడుకోవాలి. మన గుళ్ళను ఏవైతే ఉన్నాయో వాటిని కాపాడుకోవడమే మా యొక్క లక్ష్యం, అంతే తప్ప ఇక్కడ పార్టీ పరంగానో లేకపోతే ఒక కులం పరంగానో ఒక మతం ఒక విధంగా ప్రాంతం పరంగా నేను రాలేదు ఇక్కడికి. నేను ఒక హిందువుగా ఒక మహిళగా నా యొక్క సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవడానికి, అదేవిధంగా ఈ గుడిలను ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా కాపాడుకోవడానికి మేము ముందుకు వచ్చాము. హిందువుల పైన, హిందూ ఆలయాల పైన దాడులు జరిగినప్పుడు కేవలం బీజేపీ మాత్రమే వస్తుంది, వేరే పార్టీలు ఎందుకు రావట్లేదు? అందరూ కూడా బొందుగాళ్ళు, హిందువులు బొందుగాలు అన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ మొదటి నుంచి కూడా ఈ యొక్క దేవాలయాల గురించి వాళ్ళకి చిత్తశుద్ధి లేనే లేదు. కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మాత్రమే, కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే హిందువుల పక్షాన పోరాటం చేస్తాము. తప్పకుండా ఈ యొక్క ఆలయాన్ని పునర్నిర్మించేంత వరకు కూడా మేము ఈ యొక్క పోరాటాన్ని ఆపము. ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు? ఖచ్చితంగా ఉన్నటువంటి ప్లేస్ లోనే అమ్మవారిని ప్రాణ ప్రతిష్ఠ చేసి ఆ యొక్క గుడికి సంబంధించినటువంటి గుడిని మళ్ళీ పునర్నిర్మించి అక్కడ అంగరంగ వైభవంగా అమ్మవారి విగ్రహాన్ని అక్కడ పెట్టాల్సిందే. అక్కడ మళ్ళీ యథావిధిగా బోనాల పండుగలు చేసుకోవాల్సిందే. మన యొక్క అన్ని పండుగలు అక్కడ చేసుకునేంత వరకు కూడా ఈ యొక్క ఉద్యమాన్ని మేము ఖచ్చితంగా ముందుకు తీసుకుపోతాం. పెద్ద ఎత్తున బోనాలు తీసుకోవాలని పిలిపించారు. అయితే సెంట్రల్ లో హోమ్ మినిస్టర్ బండి సంజయ్ గారు ఉన్నారు. అలాంటప్పుడు ఎందుకు అమ్మవారి దగ్గర అంత పోలీస్ ప్రొటెక్షన్ పెట్టారు? సెంట్రల్ హోమ్ మినిస్టర్ గా సంజయ్ అన్న గారు కూడా సపోర్ట్ చేశారండి ఈ విషయం పైన. ఎప్పుడైనా కూడా సంజయ్ అన్న ఫస్ట్ స్పందిస్తారు, హిందువులకు ఏమైనా జరిగినా కూడా ఈ విషయం పైన కూడా స్పందించారు. వారు కూడా ఖచ్చితంగా రేపు ఎల్లుండో వస్తారు, ఇక్కడికి వస్తారు ఖచ్చితంగా ఇక్కడ. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, సెంట్రల్ పోలీస్ ఫోర్స్ అనేది ఇక్కడ లేదు. కేవలం ఇది రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్ర. ఇక్కడ ఉన్నటువంటి ఆ యొక్క భూమి చాలా విలువైనటువంటి భూమి. ఆ యొక్క గుడిని తొలగిస్తే ఇక్కడ ఏ అపార్ట్మెంట్ లేకుంటే ఏదో కమర్షియల్ గా వాళ్ళ బిల్డింగ్స్ తో రెడీ చేయడానికి అని చెప్పేసి ప్లాన్ చేసిర్రు. అదే విధంగా హెచ్సిలో కూడా అదే పని చేసిర్రు వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ కూడా అదే పని చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా హిందువుల జోలికి వస్తే మాత్రం వదిలిపెట్టేటువంటి ప్రసక్తి లేనే లేదు. తప్పకుండా పోతాం. ఎవరు వాళ్ళు ఆపడానికి? వాళ్ళ హిందువులు కాదా? మీరందరూ హిందువులు కాదా? మనం అందరం కలిసి పోదాం పదండి. మీడియా తరపు నుంచి మీరు రండి, పోలీసులను కూడా తీసుకొని పోదాం, మనం రండక్క అని చెప్పేసి. వాళ్ళు బోనాలు సమర్పించారా? వాళ్ళు కూడా నిన్నలో బొట్టు పెట్టుకొని బోనాలు చేసుకునే వాళ్ళే కదా. మరి వాళ్ళు డ్యూటీలో ఉన్నా సరే, ఎవరున్నా సరే వాళ్ళందరినీ కూడా తీసుకొని మనం పోదాము. ఖచ్చితంగా ఇప్పుడు వెళ్తున్నాం అక్కడికి వెళ్ళిన తర్వాత మనము కార్యాచరణ ప్రకటిస్తాం. సో రాష్ట్రంలో వరుసగా గుళ్ళపై దాడులు జరుగుతూ ఉన్నాయి, కానీ ప్రభుత్వం దీనిపై ఇలాంటి చర్యలు కావచ్చు కానీ ఏం తీసుకోవట్లేదు. ఎట్లా చూస్తారు? కాదు నాన్న, ఇది ఎవరో ఒకళ్ళ ఇంటికి వచ్చావు నువ్వు, ఆ ఓనరే వాళ్ళ కుక్కను ఉష్ అన్నాడు, అది మీదకి వచ్చింది. నువ్వేమో తెలియక అది మీదకి వస్తుంది, హెల్ప్ అంటున్నావు. వదిలిందే వాడు. నీకు అర్థం కాలే? అంటే ఇప్పుడు ఈ గుడి ధ్వంసం వెనకాల ప్రభుత్వం హస్తం ఉంది. మరి ఇంకెవరు చేస్తున్నారు? పోనీ ఎవరు హస్తం ఉందో పోని చెప్పు. హస్తం పార్టీ హస్తం కాక ఇంకేమైనా హస్తం ఉందా చెప్పు, పోనీ నువ్వే చెప్పు. అంటే వాళ్ళ ధైర్యం ఏమంటే ఇప్పుడు మొన్న హెచ్సియులో ట్రై చేశారా? బాగా 400 ఎకరాలు బకాసుర్ ప్రోగ్రాం. మీకు గుర్తుందా? అప్పుడు వేణు మాధవ్ సినిమా తీశాడు. సినిమా పేరేంది? భూ కైలాస్. గుర్తుందా? అట్లా మారి ఏదో చేద్దాం అనుకున్నారు. సో కోర్టుకి వెళ్ళింది, అవ్వలేదు. సో ఇక్కడ కూడా కోర్టు ఏమన్నా చెయ్యాలి అంతే, అంతకుమించి ఏం జరగదు. ఇప్పుడు ఒక లైన్లో చెప్పాలంటే ప్రభుత్వం మనసు మారాలి, అది జరగదు. సో నెక్స్ట్ మనసు తీసే ఇందులో ప్రభుత్వం అంతే. సింపుల్, వెరీ సింపుల్. ఎవడు దేవాలయాలకు విలువిస్తాడో, ఎవడు సెక్యులర్ కుక్కలా ఉండరో అటువంటి వాళ్ళు పరిపాలనకు రావాలి, అంతే. వెరీ సింపుల్. ఇంకో విషయం చెప్తా, ఇది చాలా వాల్యుబుల్ పాయింట్. తెలంగాణ కోసం ఎంతమంది చచ్చిపోయారు తెలుసా? నువ్వు ఎక్కడ పుట్టావు? ఎంతమంది చచ్చిపోయారు తెలుదా? యాదయ్య గుర్తున్నాడా? తెలంగాణ ఉద్యమం వెళ్తే దాదాపు 1200 పైన చనిపోయారు. అందులో ఒక్క ముస్లిం ఉన్నాడా? ఒక్క క్రిస్టియన్ ఉన్నాడా?
ఇంకో జోక్ చెప్పనా? ఓవైసీ పాత ఇంటర్వ్యూలు వెళ్ళండి 2011-12 మేము టోటల్ ఏపీకే మా సపోర్ట్ అని చెప్పాడు. సో హీ డోంట్ వాంట్ టు తెలంగాణ, అర్థమైందా? సో వాళ్ళకు ఒక ఎజెండా ఉంది, వాళ్ళది మతం మాత్రమే. మొన్న అతను ఎవరో ఒక బయటలో చెప్పాడు ముస్లిం, అవును మేము ఇక్కడే పుట్టాం, ఇక్కడే తిన్నాం, ఇక్కడే కన్నాం, ఇక్కడే పెరిగాం, కానీ పాకిస్తాన్ సంకనాకుతాం అని చెప్పాడు. ఓపెన్, అది క్లారిటీ. మరి నా క్లారిటీ మన కుక్కలకి లేదే, పార్టీ కుక్కలకి కులం కుక్కలకి. అది పార్టీ సంకనాకుతాడు, అర్థమైందా? సో ఎవరు మారాలంటావు ఇప్పుడు? మేము అదే గొంచుకుంటున్నాం. హిందువులలో చైతన్యం అనేది కోల్పోతున్నామా? సో హిందూ అని ఫీల్ అవట్లేగా. ఇప్పుడు నువ్వు కావాల్సి చిన్న ఇంకో ఇవన్నీ ఆ జనాలకు వెళ్తే ఓకే. సో ఇదే అండి ఇక్కడ పరిస్థితి. సో హిందూ గుళ్ళ కోసం కొట్లాడుతున్న వాళ్ళని కూడా అరెస్ట్ చేసుకుంటూ కూడా తీసుకెళ్తా ఉన్నారు పోలీసులు కూడా. సో గురువు గారు, అంటే హిందూ గుళ్ళ కోసం కొట్లాడుతున్న హిందువులు కావచ్చు, మీలాంటి వాళ్ళు చాలా మందిని కూడా ఇట్లా అక్రమంగా అరెస్ట్ చేస్తా ఉన్నారు, హౌస్ అరెస్ట్ చేస్తారు. అంటే హిందువుల పక్షాన కొట్లాడొద్దు అంటారా? నేను అసలు నాకు ఇంత కించిత్ కూడా ఏమీ ఆశ్చర్యం ఏమీ అనిపించదు. ఎందుకంటే వాళ్ళకి అజెండా ఉంది. హిందుత్వ నాశనం అనే అజెండాతో గత 2000 సంవత్సరాలుగా 2 మతాలు పనిచేస్తున్నాయి. సో వాళ్ళ తరపున తూర్పు ముక్కగా కాంగ్రెస్ పనిచేస్తుంది. ఇందులో పెద్ద సర్ప్రైజింగ్ ఏం లేదు. హిందుత్వ నాశనం అనే అజెండాతో గత 2000 సంవత్సరాలుగా 2 మతాలు పనిచేస్తున్నాయి. సో వాళ్ళ తరపున తూర్పు ముక్కగా కాంగ్రెస్ పనిచేస్తుంది. ఇందులో పెద్ద సర్ప్రైజింగ్ ఏం లేదు. గతంలో హైడ్రా విషయంలో చూసుకున్నా కూడా ప్రభుత్వ భూమిలో ఉన్న ఓవైసీ కాలేజ్ని ఏమో టైం ఇచ్చి దాన్ని ఇప్పటిదాకా కూడా దాని జోలికి పోని పరిస్థితి. కానీ ఎందుకు ఇట్లా హిందూ అయి ఉండి కూడా హిందూ గుళ్ళపైనే దాడులు చేస్తావు? నువ్వు పైన చూసి మోసపోవద్దు. ఇప్పుడు ఆటో స్పెల్లింగ్ ఏయుటీఓ కదా, ఆటో వెనకాల ఏయుడిఐ అని రాసి అయిందా? ఏయుడిఐ అని రాస్తే అవుద్దా? అది అవదుగా, అవునా? సేమ్ అతని పేరు రంగనాథ్ కావచ్చు, రామనాథ్ కావచ్చు, సుబ్రహ్మణ్యం కావచ్చు, వెంకట్రావు కావచ్చు, వాడు హిందూ అయిపోతాడా? ఇఫ్ ఏ హిందూ బికమ్ ఏ పార్టీ స్లేవ్ ఈజ్ నాట్ హిందూ. ఇఫ్ ఏ హిందూ బికమ్ ఏ క్యాస్ట్ స్లేవ్ ఈజ్ నాట్ హిందూ. ఇంకా బాగా చెప్పాలంటే కేసీఆర్ భాషలో బొందుగాళ్ళు అంటే ఇంటి దొంగలు, సెక్యులర్ కుక్కలు అంటే ఇంటి దొంగలు కదా. ఎప్పుడైనా ఇప్పుడు పోనీ గత ప్రభుత్వం కానీ ఇప్పుడు ప్రభుత్వం కానీ ఎప్పుడైనా అయ్యప్పలకు అరటిపండు ఇచ్చిందా? ఇఫ్తార్ విందులకు ఎందుకు ఇవ్వాలి పైసలు? ఆవుల్ని పట్టుకుంటే, ఆవుల్ని రక్షిస్తే వాళ్ళ మీద కేసులు పెడతారు, ఆవుల్ని చంపే వాళ్ళకి నాకుతారు. కాబట్టి ఓటేసినోడు ఎదవా అంతే, వాళ్ళు తప్పేం లేదన్న. కుక్క కరవడం కామను, పంది అపరిశుభ్రంగా ఉండడం కామను, కాంగ్రెస్ ఇలా ఉండడం కామను. అందులో పెద్ద ఆశ్చర్యం ఏం లేవు. గురుగారు, ఫైనల్గా ఒక ప్రశ్న. మీరు హిందువుల గురించి కావచ్చు, గుళ్ళ గురించి కావచ్చు, ఇలా చాలా రోజుల నుండి చాలా సంవత్సరాల నుండి కూడా పోరాడుతూ ఉన్నారు. సో ఇట్లాంటి ఇన్సిడెంట్ చూసినప్పుడు ఏమనిపిస్తుంది? అంటే మీ ఇంత కష్టం అంతా వృధా అవుతుంది అనుకోవచ్చు? అలా అనుకోను. హిందువులకి గత 1000 ఏళ్ళుగా బానిసత్వం అలవాటు అయిపోయింది కదా. మీకు అర్థం కావాలంటే ఏదోలా బతకడానికి సిద్ధపడిపోయారు. ఈజీగా పార్టీ మారుతాడు, ఈజీగా మతం మారుతాడు, పైసలు ప్రయారిటీ ఇస్తాడు, కులం ప్రయారిటీ ఇస్తాడు. ఇందాక ఒక జోక్ చెప్తాను. మీరు ఎప్పుడైనా కృష్ణుని తిడితే రియాక్ట్ కాని ఎదవలో కులాన్ని తిడితే రియాక్ట్ అయ్యి చాగంటి గారితో క్షమాపణ చెప్పించారు. కులం కుక్క ఆడెవడైతే మనకెందుకు? ఇది నాట్ హిందూ. అల్లు సీతారామరాజు ఎవరి కోసం చచ్చిపోయాడు? కులం కోసం కాదుగా. అల్లు సీతారామరాజు వద్దంటే ఆ కులం వాళ్ళు చేయాలా? పొట్టి శ్రీరాములు ఎవరి కోసం చచ్చిపోయాడు? ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం. ఆయన వర్ధంతి జయంతి ఆ కులం వాళ్ళు చేయాలా? భగత్ సింగ్ వర్ధంతి ఓన్లీ సిక్కులు చేయాలా? ఎవరు మారాలంటావు? హిందువులే మారాలి. రాసుకో.